అంటే మీరు ఏమైనా సివిల్స్కి ప్రిపేర్ అయ్యారా? ఎగ్జాక్ట్లీ. ఓకే. నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యాను. 4 అటెంప్ట్స్ రాశాను. అందులో నేను సక్సెస్ కాలేదు కాబట్టి అప్పుడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా రాసి ఉండే ఒక చిన్న జాబ్ ఉండే. సో దాన్ని నేను కంటిన్యూ చేయలేకపోయాను. కొన్ని అంటే యాక్చువల్గా నేనేదో ఐఏఎస్ అవుదాం అనుకున్నా, ఐపీఎస్ అవుదాం అనుకున్నా, ఈ జాబ్ అనేది ఎక్కడో డిస్సాటిస్ఫైడ్గా ఉండే. హార్డ్లీ ఫ్యూ మంత్స్, అంతకంటే పెద్దగా చేసింది ఏం లేదు. ఆ తర్వాత ఐ లెఫ్ట్ ఓవర్ దట్ వన్. అప్పటికే నేను యాక్చువల్గా ఏంటంటే ఈ సివిల్ సర్వీస్ అటెంప్ట్ రాసేటప్పుడే నేను ఒక ఇన్స్టిట్యూట్లో కంటెంట్ రైటర్గా చేశాను. ఓకే. తర్వాత కరెంట్ అఫైర్స్ టీచర్గా చేశాను. ఎందుకు అని అంటే నాకు రేపు ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఇవన్నీ బాగా యూజ్ అవుతాయేమో, లేకపోతే మనకున్న నాలెడ్జ్ షేర్ చేసుకోవడమో అట్లా అనేది స్టార్ట్ అయింది. సో దెన్ ఆన్వర్డ్స్ ఐ కంప్లీట్లీ స్విచ్ ఓవర్ టు దిస్ ఫీల్డ్. ఓకే. అయితే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు, అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు అనిపించిందా అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎవరు అందియట్లే, ఏ ఇన్స్టిట్యూషన్స్ అందియట్లే అని చెప్పేసి అనిపించిందా? ఆనెస్ట్లీగా అనిపించింది. ఓకే. ఆనెస్ట్లీగా అనిపించడమే కాదు, ఒకసారి నిజంగా రివ్యూ చేసుకుంటే బాధ అనిపించింది. ఏంటంటే చాలామంది ఫ్యాకల్టీస్ కానీ ఆ రోజుల్లో ఇప్పటికి కూడా అదేం పెద్ద ఇదేం మోమాటం ఏం లేదు. ఏ పుస్తకాలు చదవాలి, ఎక్కడి నుంచి సోర్స్ ఉంది అన్నది తెలియకుండా కూడా కోచింగ్ సెంటర్లలో ఫ్యాకల్టీలు అయిన వాళ్ళ సంఖ్య కూడా ఉంది. ఓకే. మా అప్పుడైతే ఇంకా దారుణంగా ఉండేది అనిపించింది. ఇప్పుడన్నా సోషల్ మీడియా ప్రభావమో లేకపోతే ఇంకోటో సోర్స్ వచ్చి కొంచెం పిల్లలకు తెలుస్తూ ఉంది. సో చాలా వరకు ఏదో వచ్చారు, 1.5 hour క్లాస్ చెప్పారు, అయిపోయింది. అప్పట్లో సిస్టమ్ కూడా వేరు ఉండే. ప్రిలిమ్స్లో ఒక ఆప్షనల్ జనరల్ స్టడీస్, మెయిన్స్లో 2 ఆప్షనల్ సిస్టమ్ ఉండేది. జనరల్ స్టడీస్ ఎస్సే ఉండేది. 1.5 hour క్లాస్ మొత్తం 3 నుంచి 4 నెలల్లో జిఎస్ అయిపోతుంది, ఆప్షనల్స్ కూడా అయిపోతాయి. ఆ 1.5 hourలో 10 గంటలు వచ్చేసి ఒక 10 to 12 days వచ్చేసి పాలిటీ, 10 to 12 days ఎకానమీ, 10 to 12 days హిస్టరీ, అంతే. ఇంకా ఓన్లీ ద బ్రీఫ్గా ఏదో బేసిక్ లాగా చెప్పడం, అది జరిగిందంటే జరిగింది, అందులో ఎవరైనా క్వశ్చన్ అడిగితే టైం వేస్ట్ అయిపోవడం, దీంతో అయిపోయేది. అసలు ఎగ్జామ్కును ప్రిపరేషన్కు కోచింగ్కు మనం చేస్తున్న దానికి సంబంధం అనేది అనిపించేది కాదు. ఓకే. ఇది కాదు అసలు మనం